ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్పీ మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దినదీవుల చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి ఈరోజు మీరు చేర్చిన ప్రతి ప్రయత్నాలన్నింటినీ కూడా దేవుడు ఆశీర్వదించి నలుదిశల సమాధానము క్షేమం అనుగ్రహించి కృపనిచ్చి నడిపించునుగాక. ప్రేమన దేవుని బిడ్డలారా, ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వాక్యం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినములు నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గంలో మూర్ఛిల్లుదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు, మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడగగా, వారు 7 రొట్టెలను కొన్ని చిన్ని చేపలను ఉన్నవనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహములకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు. ఇక్కడ గమనించినట్లయితే నా దీని బిడ్డలారా, యేసు ప్రభు శిష్యులైన వారిని అంటున్న మాట ఏంటంటే, 3 రోజుల నుంచి వారు కనిపెట్టుకొని నా కాడ ఉన్నారు. వారు ఉపవాసముతో ఉండి అనేకమైన దైవ సంబంధమైన సందేశాలు విన్నారు. అయితే వారిని అలాగ పంపించేస్తే దారిలో ఒకవేళ మూర్చిల్లి కళ్ళు తిరిగి పడిపోతారేమో, కాబట్టి వారిని ఉపవాసంతో పంపించడం నాకు ఇష్టం లేదు. వారిని తృప్తిపరిచి నేను సమృద్ధినిచ్చి నడిపించాలనుకుంటున్నాను అంటున్నారు. ఆయన వెనకాలే ఉండి నడిపించబడుతున్న శిష్యులు అంటారు, ఈ అరణ్యంలో వీరిని తృప్తిపరచడానికి ఆహారం అంతగా మన కాడ ఎక్కడుందయ్యా అంటారు. ప్రేమ నా దీని బిడ్డలారా, మీ కాడ ఏముంది అనేసి వారిని అడిగితే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, కొన్ని చేపలు కొన్ని రొట్టెల గురించి చెప్తున్నారు. ఈ రోజున మన జీవితంలో కూడా తృప్తికరమైన జీవితంలో జీవించాలని ఎంతో ఆశిస్తూ ఉంటాం. కాకపోతే నాకు సకల సమృద్ధి ఉంటే తృప్తి ఉండిద్దని మనం అనుకుంటాం. కానీ నువ్వు దేవుని స్తుతించగలిగిన అనుభవం నీ కుటుంబ వ్యవస్థలో ఉంటే నీవు ధనము బలం ఇవ్వలేని రీతిగా తృప్తికరమైన అనుభవాలు నీ జీవితంలో వస్తాయన్న వాస్తవాన్ని గ్రహించాలి. సుగంధ దైవం కన్నా మంచి పేరు మేలు అన్నట్టుగా, ఏమండి, నెమ్మది లేకుండా విస్తారమైన ధనమునుట కంటే యెహోవా భయభక్తులు కలిగి ఉండటం మేలు అన్నట్లుగా నీ జీవితంలో కలిగిన వాటితో నువ్వు తృప్తి చెందాలి అనుకున్నట్లయితే ఆ తృప్తిలో ఒక గొప్ప వివరించలేని వ్యక్తపరచలేని గొప్ప ఆనందం అనేది దాచిపెట్టబడి ఉండిద్ది. ఆనాడు యేసుప్రభుతో ఉన్న శిష్యులే యేసుప్రభు యొక్క అద్భుత కార్యాలు ఊహించలేకపోయారు. ఈ ఉదయకాలం ఎలా నీ జీవితంలో కొంత ధనము, కొంత చేతి పనులు, కొంత ఆ పనికి తగినట్లుగా జీతం వస్తున్నది అని రేపు నా కుటుంబ పరిస్థితి ఏంటి, బిడ్డల పరిస్థితి ఏంటని ఒకవేళ చింతిస్తున్నావా? అయితే ఈ వాక్యం చేత ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అండి, నీవు కలిగిన వాటితోటి తృప్తి చెంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చాలు. కొన్ని రొట్టెలు కొన్ని చేపలను అనేక మందికి పంచినట్లుగా నీవు కృతజ్ఞత కలిగి దేవుని స్తుతిస్తూ ఉంటే చాలండి. నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేస్తూ ప్రభు నిన్ను ఆశీర్వదించి నలుదిశల కృపతో నింపి నడిపిస్తాడన్న వాస్తవాన్ని గ్రహించాలండి. అంతేకాదండి, 2వ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయము 11వ వాక్యలో చూస్తే అండి, ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరినూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము అనేసి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారండి. ఇప్పుడు మన దీని బిడ్డలారా, విస్తారమైన సైన్యాన్ని చూచి మేము ఓడిపోతాం, మా వల్ల కాదు అనేసి ఆ సైన్యానికి తలవంచలేదండి. అలా అనేసి ఆ విస్తారమైన సైన్యమును చూచి వారు పారిపోలేదండి. దేవుని బిడ్డలు దేవుని కాడ సహాయం పొంది పరిస్థితులు జయించారండి. ఈ రోజున ఆనాడు ఆశ విస్తారమైన సైన్యాన్ని చూచినట్లుగా నేటి దినాన నీవు కుటుంబ వ్యవస్థలో విస్తారమైన చికాకులు, నెమ్మది లేని పరిస్థితులు, కుటుంబంలో సమాధానం లేని పరిస్థితులు, కష్టాలు, బాధలు, శ్రమలలో నీవు ఉన్నావు. కుటుంబం చాలా కష్టతరంగా మార్చబడి ఉండొచ్చేమో, నీ జీవితం నీకు ఆయాస్కరంగా భారంగా మార్చబడి ఉండొచ్చేమో. ఈ ఉదయకాలం ఈ వాక్యం ఉంటున్న ప్రేమ నా దేవుని బిడ్డ,
ఆశ దేవుని మీద ఆనుకున్నట్లుగానే నీవు కూడా దేవుని మీద ఆనుకున్నట్లయితే అన్ని వేళలా దేవుడు తన కృపచేత తన ప్రజలైన వారిని నింపి ఆశీర్వదించి దీవించి కరుణించి ఓదార్చి సమృద్ధినిచ్చి నడిపిస్తాడని వాస్తవాన్ని గ్రహించాలి. ఆ రీతిగా దేవుడు ఉదయకాల దినదీవుల చేత ప్రభు మిమ్మల్ని నింపి ఆయన తృప్తిపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన నా దీని బిడ్డలారా, దేవుని స్తుతించినప్పుడు ఘనమైన బలమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయండి. కాబట్టి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 30వ వాక్యంలో చూస్తారండి, నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు అని ఇక్కడ రాయబడి ఉందండి. గల్తీ సంఘానికి పౌలు అంటారండి, గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యంలో, అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మిన వాడు ఎన్నడూ కదలడండి. అది కష్టాల్లోనైనా, బాధల్లోనైనా, ఇబ్బందుల్లోనైనా, భయం పుట్టించే పరిస్థితుల్లోనైనా నీవు కదిలించబడుతున్నావంటే దేవుని యెడల నమ్మకం కలిగిన అనుభవాల్లో నీవెక్కడో బలహీనం చెందుతున్నావని అర్థం. కాబట్టి ఈరోజు ఉదయకాలం వేళ ఈ వాక్యం ఉంటున్న నీవు నీ పేదరికాన్ని బట్టి కావచ్చు, నీవు చింతించక నువ్వు దేవుని మీద ఆనుకొని దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుని దివ్యమైన అద్భుత కార్యాలు నీ జీవితంలో జరుగుతాయని వాస్తవాన్ని గ్రహించాలి. ఆ రీతిగా మీ చింత యావత్తు దేవుడు తీర్చి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి సమృద్ధి కలిగిన చేతి పనులతో ప్రభు మీ కుటుంబాన్ని ఆశీర్వదించి అభివృద్ధిపరచునుగాక. ఆ రీతిగా కొంతైనా మీ కుటుంబ వ్యవస్థలో ఉన్న ధనముని హెచ్చించునుగాక. ఆ రీతిగా చికాకుల నుంచి ప్రభు మీకు గొప్ప విడుదలిచ్చునుగాక. దైవ సేవకులుగా మీ ఆశీర్వాదం కలుగునట్లుగా చిన్న ప్రార్థన అండి. కృపా సత్య సంపూర్ణకు దేవ మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం వేళ దినదీవుల చేత నీ బిడ్డలైన వారిని నింపి తృప్తిపరచు, బలహీనులైన వారిని బలపరచు. అయ్యా, ఆనాడు కొంతైనా ప్రభా చేపలు, ఆ యొక్క రొట్టెలు అనేక మంది భుజించిన రీతిగా ఈ ఉదయకాలం వేళ ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలైన వారు కొంత ధనము, కొంత చేతి పనులు కలిగి నీ బిడ్డలు కుమిలిపోతూ నలిగిపోతూ నెమ్మది లేకుండా ఉన్నారు. మాకైతే తెలియదు నా తండ్రి. నీవే ఆకాశ వాక్యములు విప్పి సకల సమృద్ధి కలిగిన చేతి పనులని, సమృద్ధి కలిగిన ధన ఆశీర్వాదములతో నీ బిడ్డలైన వారిని నింపు, బలహీనులైన వారిని స్వస్థపరచు. ఆయా కుటుంబంలో సఖ్యత, ఐక్యత, సమాధానం దయచేయమని నజరుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అని సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం ప్రతి ఒక్కరికి తోడయుండి ముందుకు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.